నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు. మాట్లాడదాము. కరాటే కళ్యాణి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫస్ట్ ఈ విషయం చెప్పడానికి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏదైనా చిన్నపాటి పొరపాటు జరుగుతుందన్నా ఫస్ట్ వాయిస్ అవుట్ చేసేది కళ్యాణి గారే. సో ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఫైర్ బ్రాండ్గా ఉండడానికి కారణం ఏంటి? అంటే అది పుట్టుకతోనే వస్తాయమ్మా కొన్ని. మనం మన మధ్యలో తెప్పించుకోవాలన్నా అది రాదు. మనం పుట్టినప్పుడే కొన్ని ధైర్యం కూడా రావాలి. అంటే అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చిన ధైర్యం, వాళ్ళు ఇచ్చిన సపోర్టు. మనం అంటే మన ధర్మంలో ఎక్కడైతే మనం ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే సహించలేకపోతున్నామంటే మనకంటూ ఒకటి ఇన్బిల్ట్ పైనుంచే మనకు ఒక బ్లెస్సింగ్స్తో వచ్చేసామని అర్థం. ఎవరైనా అది అందరికీ ఆ క్వాలిటీ ఉండదు. ఆ పక్కోళ్ళు ఎలా పోతే పోనీ వదిలేని అనుకుని వదిలేస్తారు. బట్ అందరూ వదిలేసినా ఎవరో ఒకరు పట్టుకోకపోతే ఇంతకుముందు జరిగిన పోరాటాలు కానీ ఇప్పుడు కానీ జరగబోయేవి కానీ జరిగినవి కానీ దానికి అర్థం ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఈరోజు మనం చెప్పుకోలేము. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అలాగే మనం ఈరోజు ఫైట్ చేస్తేనే రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్లో ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఎవరో తెలుసు, మనం ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళకి ఎగ్జాంపుల్స్గా ఉండొచ్చు కొన్ని విషయాల్లో. సో అందుకని ఒక సెట్ చేయాలి అంటే మనం కూడా ఒక ఫైట్ చేయాలి. దానికోసం గట్టిగా కృషి చేస్తేనే అవుతుంది. మనల్ని తిడతారు ఫస్ట్లో, మనల్ని అదంటారు ఇదంటారు, మనల్ని వెనక్కి లాగడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతాయి. ప్రతి విషయంలో జరుగుతాయి. బయట ఇంట ఎక్కడ చూసినా ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనందరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, రాణి రుద్రమదేవి, శివాజీ మహారాజ్ పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో మాత్రం ఒక బిల్ క్లింటన్ పుట్టాలి, డబ్బులు బాగా రావాలి, అదే ఆలోచిస్తాం. పక్కింట్లో మాత్రం శివాజీ మహారాజ్ పుట్టాలి, ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం వెళ్తారు. మన ఇంట్లో శోకం మిగులుతుంది. మన ఇంట్లో డబ్బు రావాలి, పక్కింట్లో మాత్రం వాళ్ళు పుట్టాలి. బట్ నేను ఎప్పుడు కూడా నా ఇంట్లోనే పుట్టాలనుకుంటా. అలా మా అమ్మ నాన్న అనుకున్నారు కాబట్టి నేనున్నాను ఈరోజు. మా తమ్ముళ్ళు మేమందరం పనిచేస్తున్నాం ధర్మం కోసం. ఎక్కడ అన్యాయం జరిగినా మనం మాట్లాడకపోతే అసలు నువ్వు పుట్టేందుకు, నువ్వు ఉన్నది ఎందుకు? అందుకని నేను రైస్ చేస్తాను వాయిస్. దానివల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొని చాలా రకాలుగా హింసించబడ్డాను అన్ని విధాలుగా. బట్ ఈరోజు నేనేంటో జనాలకు అర్థమైంది. అంటే నిజం ఎక్కువ కాలం దాగదు. అబద్ధం ఎంతసేపు యాక్ట్ చేస్తారు, నిజం బయటకు వస్తుంది. అబద్ధం ఎప్పుడు అలా వెళ్తుంది రాజ్యం, కానీ నిజమే నిలకడగా ఉంటుంది. అదే జరిగింది ఈరోజు అందరికీ. కళ్యాణి మీరే చెప్పారు ఇప్పుడు మీ నోటితో, ఎందుకంటే ఈవిడే ఫస్ట్ మాట్లాడతారే కదా, అర్థం కూడా ఉంటుంది. అందులో ఉత్తిరే మాట్లాడలే కదా. సో అలాంటివన్నీ మనం ఏదైనా ఒక ఫైట్ తీసుకుని దాని చిత్తశుద్ధి, ఏ పని చేసినా దాని మీద నిబద్ధతతో పని చేయాలి. దాన్ని ఒక నియమంగా తీసుకోవాలి, అప్పుడు పని చేస్తాం. ఏ పనైనా అదే చేయాలనుకుంటాను. అందుకనే జనాలందరికి కూడా నేను చేసింది రైట్ అనిపిస్తే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు చేసినా చేయకున్నా భగవంతుడు అనేవాడు మనల్ని నడిపిస్తున్నంతకాలం నడవాలి. ఏ రోజు మీకు ఒక బెరుకు కానీ భయం కానీ, చాలా నెగిటివిటీ, మీరు చేస్తున్న మంచి పని గురించి కూడా చాలా పాజిటివిటీ ఎంత వచ్చినా నెగిటివిటీ అనేది కూడా అంతే, అదే సమపాలలో ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో? రీసెంట్గా చూసుకుంటే అన్వేష్ గారి పైన మీరు చేసిన ఇది కూడా చాలా మంచి ఒక ఇనిషియేటివ్ అనే చెప్పాలి. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎలా కుదిరింది అని అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మంచి తీసుకొని చెడుని కూడా తీసుకునే రెండు ఉండాలి. చెడుని తీసుకోలేకపోయినప్పుడు మంచి తీసుకునే ఇది కూడా మనకు లేదు. మంచి తీసుకోవాలనుకున్నప్పుడు చెడునే ఫస్ట్ తీసుకోవాలి. చెడుని ఎందుకు తీసుకోవాలంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వడానికి. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే చెడుగా ఉన్న మాటలను విను, నువ్వు స్ట్రాంగ్ అవ్వు, తర్వాత మంచి కోసం పనిచేయి. ఇది నా పని. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బయట ఎవరు పొగుడుతున్నారు తెగుడుతున్నారని కాదండి, నువ్వేంటో నీకు తెలుసు. నీ ఆత్మవిమర్శ నువ్వు చేసుకో. నువ్వు ఆత్మలో నువ్వేం చేయగలుగుతున్నావు నీకు మనసు కూడా చెప్తుంది, అది చెయ్యి. ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. దానికి దేవుడు అన్నీ సమకూరుస్తాడు ముందే. దాన్ని మనకి స్ఫురణకు తెస్తాడు, అది మనం క్యాచ్ చేయాలంతే. ఇప్పుడు అన్వేష్ అనేది అంటే వాడు వెధవ, వాడు భారతదేశంలో పుట్టిన ఒక చీడ పురుగు, వాడు ఒక టెర్రరిస్ట్, సోషల్ మీడియా టెర్రరిస్ట్. సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసినా కూడా నేనేమనుకుంటానంటే, నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, నన్ను కాదు నువ్వు తిట్టింది, కృష్ణ అర్పణం, రామ అర్పణం, ఇదే నా పని. వాళ్ళకి కదా అంటున్నావు, దేవుళ్ళే ఫైట్ చేసుకుంటారు నీతో. ఏదో ఒక రూపంగా నన్ను పెట్టారు, ఒక ఫేస్ నాది, కానీ ఫైట్ చేసేది ఎవరు? వెనకున్న శక్తి ఎవరు? నేను నమ్మే దైవం. సో ఆ దైవం నాకు ఇచ్చిన శక్తి నా రూపంలో బయటకు వస్తుంది, నా ఫేస్ కనబడుతుంది, నేను కాదు, నాకు శక్తి ఇస్తుంది వాళ్ళే. సో నేను ఆ శక్తిని తీసుకుంటాను, వాళ్ళకి నమస్కారం పెడుతున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కృష్ణార్పణ అని కానీ వాళ్ళకి కృష్ణుడికి, రాముడికి, శివుడికి వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఎవరినన్నా మంచి ఏదైనా వచ్చింది అనుకోండి, అది నాకు దేవుడు ఇచ్చేస్తున్నాడు, అదే నేనేం తీసుకోకపోయినా ఆపాదిస్తున్నారు. సో అది కూడా నేను పొంగిపోవట్లే. ఏదైనా ఒకటే, మనం ముందు ఇప్పుడు ఎలా ఉన్నాం అప్పుడు ఒకలాగా ఉండాలి. పొంగిపోయినప్పుడు మనం కుంగిపోతాం గ్యారంటీగా మళ్ళీ. కాబట్టి పొంగిపోకూడదు. ఇదే నేను చేస్తుంది, ఇదే సక్సెస్ మంత్ర. ప్లస్ అన్వేష్ గారిని అయితే నేను ఇంకా వదలలేదండి ఫైట్. వాడు ఎన్ని మాట్లాడుతుంటే అంత నాకు ఇంకా బలం వస్తుంది. వాడు మాట్లాడివ్వండి, ఏమవ్వదు. ఫ్యూచర్లో వాడు ఖచ్చితంగా ఒకరోజు ఇండియాకి రానన్నవాడు ఇండియాకి వచ్చేట్టు చేస్తాము. అంత దూరం కాకుండా దగ్గరలో ట్రై చేస్తాం.
ప్రగల్భాలు వాడలే, నేను పలకను, నాకేం కోట్ల డబ్బు లేదు, వాడు ఎందుకు కోట్లు ఉందని అది అంత డబ్బులు లేవు, ఏమీ లేవు. బట్ ఇప్పుడు నేను చేయాల్సింది ఒకటే, నా ప్రయత్నం భారతదేశంలో పుట్టినందుకు భారతదేశం రుణం తీర్చుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. నా దేవీ దేవతలు దూషిస్తే ఊరుకోను అన్నదానికి నేను ఫైట్ చేస్తున్నా. సో వాడి కోసం ఇప్పటిదాకైతే సక్సెస్ వచ్చిందిగా, నాకు ఇంతవరకు వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? ఎక్కడో ఏం లేకుండా ఎందుకు లుకౌట్ నోటీస్ ఇవ్వడం అంటే ఈజీయా? మీకు నాకు ఎందుకు ఇవ్వట్లేదు? సో వాడికి ఏదో చేశాడు, అది ఏంటనేది బయటకు వస్తుంది. వచ్చే వరకు మనం వెయిట్ చేసే వరకు జరుగుతూనే ఉంటాయండి. సక్సెస్ అమ్మని అవ్వకపోయి నా ప్రయత్నం నేను చేయాలి కదా, మంచి అనేది ఈ రోజు కాకపోయినా చేయాలి. రేపటికైనా సో ఈ రోజు మేము ఇక్కడ ఛాంబర్కి నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు డబ్బులు లేవు అని, కొత్త తరం కానివ్వండి పాత తరం కానివ్వండి ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ చూస్తున్నాం ఈ టైంలో. అలాంటిది మీరు సోషల్ యాక్టివిస్ట్గా ఉంటూ ఒక యాక్ట్రెస్గా ఉంటూ ప్రతి 24 క్రాఫ్ట్స్లో నిలబెడుతూ మళ్ళీ ఇప్పుడు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి మీ మాటల్లో. మా డబ్బులు లేవు అంటే వాళ్ళగా నేను 8 కోట్లోనే అని చెప్పట్లేదు. నేను 8 కోట్ల సినిమా తీశాను, 100 కోట్ల సినిమా కూడా నేను ఎక్కడ చెప్పలేదు. నా పరిధిలో నాకున్న దీనిలో మా తమ్ముడు తారక రామారావు ప్రొడ్యూసర్ కమ్ మ్యూజిక్ డైరెక్టరు, తను నేను మా ఇద్దరు మా ఫ్యామిలీ లాగా. ఇప్పుడు రాము గారు ఆయన డైరెక్టర్ గారు, హీరోయిన్ ఇప్పుడు రాలేదు. సో మా టీం అంతా కలిసి మా ఫ్యామిలీ లాగా మేము అందరం కలిసి ఒక చిన్న సినిమా తీసుకున్నాం. చిన్న సినిమాకి ఏమేమి అవసరం ఉన్నాయి, మనం రెంట్లు తెచ్చుకోవాలంటే ఎట్లా కష్టపడతామని మా దగ్గర ఏమేమి అవకాశం ఉంటే ఆ వనరులతో మేము కొనుక్కున్నాం. ఈ సినిమా కదా ఇంకో సినిమా తీసుకోవడం కూడా పనికొస్తుంది. ఇప్పుడు రెంట్కి ఇస్తాం మాకు డబ్బులు మళ్ళీ. మేము అలా కొంచెం ప్లాన్డ్కి వెళ్ళాం. సో మా దగ్గర ఎక్విప్మెంట్ తయారు చేసుకుని ఆ ఎక్విప్మెంట్తో కొంత అమౌంట్లోనే మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు అదే చేసాం. రవం సినిమా టైటిల్ పేరు. అది ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది 6th. ఆ తర్వాత థియేటర్లో కూడా మీరు చూస్తారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆహాలో స్ట్రీమింగ్ అయినప్పుడు మనకి కొంచెం బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే మీరు చెప్పారు కదా డబ్బులు లేవు కాబట్టి, ఆ డబ్బులు మేము కూడా కొంచెం పెట్టుకోలేము కాబట్టి. సో ఆహాలో ఫస్ట్ మీలాంటి వాళ్ళందరూ చూసి మీరందరూ చెప్పి మమ్మల్ని బ్లెస్ చేసిన తర్వాత సినిమా ఖచ్చితంగా మమ్మల్ని కూర్చోబెడుతుంది. ఆ సినిమా చూసినాక అప్పుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే మీ అందరి సపోర్ట్తో మళ్ళీ. మీరు చాలా తెలివిగా వాళ్ళనే చెప్పాలి. డైరెక్ట్గా బిగ్ స్క్రీన్కి వెళ్ళకుండా ఆహా అనేది చిన్న ప్లాట్ఫామ్ కాదండి, చాలా మంచి సినిమాస్ని మంచి కంటెంట్ని ఇచ్చే ప్లాట్ఫామ్ అది ఆహా అనేది. సో ఆహాలోకి రవం తీసుకెళ్తున్నారు అని అంటే బీయింగ్ అన్ యాక్ట్రెస్, ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉండడం ఎంత టఫ్గా అనిపిస్తుంది? అండ్ న్యూ కమర్స్ వస్తున్న వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే? సో నేను యాక్ట్రెస్గా ఉన్నప్పుడు ఓ ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇస్తే నేను వచ్చి యాక్ట్రెస్ వెళ్ళిపోతాను, వాళ్ళకి ఏం కావాలో అది చేసి వెళ్తాను. అంతవరకు నేను చేశాను, సక్సెస్ అయ్యాను, మీ అందరికీ తెలుసు నేను మంచి ఆర్టిస్ట్గా. బట్ ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు ప్రతిదీ ప్రాబ్లమే. ఒక హీరోయిన్ని అందరినీ బాగా సముదాయించుకోవాలి, అది నాకన్నా మా వాడికి బాగా తెలుసు. సో ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్ వెళ్ళను, తనే మొత్తం హ్యాండిల్ చేశాడు. సో నేనేంటంటే నేను కొంచెం పెద్దదాన్ని కాదు, పెద్ద తలకాయ కాబట్టి నాకు ఏం అవసరం అవే చెప్తారు. అంటే మా ఇంట్లో పెద్ద తలకాయ అండి, బయట కాదండి. మా ఇంటి నేను చెప్తుంది మీరు సొసైటీలో కూడా పెద్ద తలకాయ లాగే అయిపోయారు కాబట్టి సో మీరు పెద్ద తలకాయ. సో ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా నన్ను అడిగే వాటికి నేను చెప్తుంటాను. సో ప్రతిదీ ప్రొడ్యూసర్ అనగానే అలకలు ఉంటాయి, వాళ్ళ మాటలు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు దాన్ని మౌల్డ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళని ప్యాంపర్ చేస్తూనే ఇటువైపు మన పని చేయించుకోవాలి. ఇన్ని టఫ్ జాబ్ చాలా అది ప్రొడ్యూసర్ చేయడం. తర్వాత దాన్ని రిలీజ్ చేసి థియేటర్ దాకా తీసుకెళ్లాలంటే ఇప్పుడు థియేటర్స్లో ఎవరు రావట్లేదు, మీకు తెలుసు ఎంతో కష్టమైంది. దాన్ని మనం ఏం చేయాలంటే మెల్లగా దాన్ని ఓటీటీలో వస్తున్నారు. ఓటీటీలో ఇది రిలీజ్ అయింది అనుకోండి, బాగుంది అన్నాక ఆటోమేటిక్ థియేటర్కి వాళ్ళే వస్తారు. సో మేము మీరు అన్నట్టుగా అదే ఆలోచించాం తెలివిగా. సో ఇది మాకు లక్కీగా ఆహా వాళ్ళు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆహా ప్లాట్ఫామ్కి. అలాగే మా అందరి టీం అంతా కూడా కష్టపడి చేసామండి. మీరు ఖచ్చితంగా మమ్మల్ని బ్లెస్ చేయండి. ఆహాలో మీరు 6వ తారీఖున రవం అనే సినిమా, సౌండ్ ఆఫ్ సోల్ అనే సినిమా ఇది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ యూట్యూబ్లో రవం అని కొడితే మీకు ట్రైలర్ కూడా ఉంది. నిన్న వినాయక్ గారి చేతుల మీదుగా చేయించాము. అలాగే చంద్రబోస్ గారు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అలా ప్రతి పెద్దవాళ్ళందరూ నా మీద ఉన్న అభిమానంతో అందరూ మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ బ్యాగేజ్ అయితే వస్తుంది. అయితే వినాయక్ గారి గురించి మాట్లాడారు కాబట్టి చాలా మంచి మీమ్స్, ఇప్పుడు ఏదైనా కామెడీ కావాలి అని అంటే కరాటే కళ్యాణి గారు, బ్రహ్మానందం గారు అలా వచ్చారు అని అంటే ఒక ఫేస్లో ఎంత డిప్రెషన్లో ఉన్నా ఒక ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో మీరు ఆ షూటింగ్ టైంలో చేసిన ఎక్స్పీరియన్స్ బ్రహ్మానందం గారితో అండ్ మోర్ ఓవర్ రవితేజ గారితో మీరు చేసిన సినిమాలో కూడా ఆయన మిమ్మల్ని ఇమిటేట్ చేయడం అసలు నిజంగా ఇప్పటికీ కూడా చిన్న పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకు కూడా మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా అని అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. 100 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద బుక్లో నాకు ఒక పేజ్లో ఒక లైన్ ఉంది. ఆ బుక్లో నేను కూడా ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది కమెడియన్స్ ఉన్నారు, అందరు కమెడియన్స్ యాక్ట్ చేసాం. అంటే పెద్దవాళ్ళు కాదు, పాత వాళ్ళు కాదు, బట్ వాళ్ళని చూసి పెరిగాం. రేలంగ్ గారు, రాజబాబు గారు, మొత్తం వీళ్ళందరినీ, సుత్తివేలు వదర్ నా ఫేవరెట్ కమెడియన్స్. వాళ్ళందరితో కాకపోయినా ఇప్పుడున్న లాస్ట్ 10 years కిందట వెళ్ళిపోయిన పాజిటివ్ వాళ్ళందరితో కలిసి పనిచేశారు. అకౌంట్ వాల్స్ గారు, ఏవిఎస్ గారు,
ప్రతి ఒక్కరితో కలిసి మనంతా కలిసి చేయడంతో మాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందులో నేను చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మెలకువలు తెలుసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ బ్రహ్మానందం గారు లెజెండ్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు. సో ఆయనతో కలిసి చేసేటప్పుడు ఆయన మ్యాచ్ చేయాలంటే మన మామూలు విషయం కాదండి. ఆయన సెకండ్లో మార్చేస్తారు ఎక్స్ప్రెషన్స్. ఆ సెకండ్లో మార్చే ఎక్స్ప్రెషన్ మనం కొన్ని మ్యాచ్ చేయగలిగితేనే అది పండుతుంది. కృష్ణాలో సేమ్ జరిగింది. ఆయన ఆ సీన్ చేస్తున్నప్పుడు మా సీన్ దగ్గర మొత్తం యూనిట్ అంతా ఉండేవారు అనమాట. మా సీన్స్ అవుతున్నాయంటే ఎక్కడున్న వాళ్ళు కూడా వీళ్ళు సీన్ అంటే వచ్చి కూర్చొని అట్లా చూస్తుండేవారు. ఆ సీన్ ఏం చేస్తున్నారు, ఇది ఏమవుతుంది అంటే అప్పుడే వాళ్ళకి ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్తో చేసేవాళ్ళు. ఆయనతో ఈక్వల్ ఆయన్ని నేను మ్యాచ్ చేస్తూ నేను ఎంతో ఇదయ్యి నేను ఆ చిన్న డైలాగ్ పెట్టానండి. అంటే డైరెక్టర్ గారు అన్నారు కొంచెం హస్కీగా చెప్పు, నీ స్టైల్లో నువ్వు ట్రై చేయన్నారు అంతే. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు వివిఎన్ఐ గారు. నేను వెంటనే బావి అనగానే అది జనాలకి పట్టేసి అది అక్కడ వాళ్ళకి నచ్చింది, జనాలకి నచ్చింది. ఇంకా అది జనాల్లో బాగా కూర్చునిపోయింది గుండెల్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా నన్ను బాబీ అనే పిలుస్తారు, ఎక్కడ మేము వచ్చిన బాబీ అని వస్తుంది. తర్వాత మీరు చెప్పినట్టుగా రవితేజ గారితో 3 సినిమాలు చేస్తాను నేను. ఒకటి కృష్ణ, ఇంకోటి మిరపకాయ, ఇంకోటి రాజా ది గ్రేట్. 3 సినిమాలు హిట్. 3 సినిమాలు నా క్యారెక్టర్ సూపర్. ఆయన ఇప్పుడు కూడా నన్ను బాబే అని పిలుస్తారు. ఆయన ఇప్పటికి నేను కలిస్తే చాలా బాగా మాట్లాడతారు. వారి దగ్గర కూడా వెళ్ళాలనుకుంటే మరి ఆయన కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మనం. సో ఏంటంటే వీళ్ళందరితో యాక్ట్ చేయడం, సినిమా ఇండస్ట్రీలో 100 సంవత్సరాల దానిలో నాకు ఒక పేజ్ ఉండడం, ఒక బాబీ అనగానే కళ్యాణి గుర్తురావడం, అబ్బా అనగానే ఆ సినిమాలో బావి దగ్గర ఒక సీన్ చేశారు కరాటే ఖజానీ గారు మీరు. ఆ బావి సీన్ నిజంగానే అసలు ఒకలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది మీరు అందులో. ఆ సీన్ గురించి అది నేను యాక్చువల్గా విజయవాడలో సెట్ వేసి తీశారు ఫస్ట్. అది మీకు ఫస్ట్ ఎక్స్టీరియర్ అంతా అది. అక్కడ వెళ్ళి చేసేటప్పుడు ఇంతే లోతుంది, ఇంత చిన్న లోతే. కానీ నేనేమి ఇంత లా ఉన్నాను అప్పటికే. కొంచెం కిందకి దిగేటప్పుడు ముడుకులో చెక్కుపోయి ఎక్కడం కష్టం. కానీ అయినా సరే మేము ఎక్కడి నుంచో వచ్చినట్టుగా తీసి అది బాగా తీశారు. ఆ వెంటనే ఇక్కడ మ్యాచ్ చేశారు. అది అక్కడ గాయత్రి నగర్లో ఒక చిన్న బావి అది. ఆ బావిలో నన్ను ఒక డూబుని రెడీ చేశారు వివిఎన్ఐ గారు. డూబుని రెడీ చేసి ఆ డూబు ఒక అబ్బాయి ఫైటర్ని తీసుకొచ్చి లోపల స్విమ్ చేసేటట్టువన్నీ పెడదాం అనుకుని నన్ను నాలాగే చీర కట్టి నాకు డూబుని తయారు చేసి రెడీ చేసి వెనకాల రోప్ వేసి అబ్బాయిని, ఫైటర్ కదా వెళ్ళిపోతారు వాళ్ళకి భయం లేదు. నాకు ఈత రాదు యాక్చువల్గా, నాకు భయం వేసి నేను నీటిలో దూకనన్నా. అనగానే మన ఎవరు చోటకే నాయుడు గారు ఊరుకోకుండా, వినయ్ గారు అమ్మాయి కరాటే ఫైటరు, మీరు ఈ అమ్మాయికి డూబుని పెట్టడం ఏంటి, ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయిని చేశారనుకోండి అప్పుడు ఆ రియలిస్టిక్గా ఉంటుంది కదా, మీరు ఎందుకు ఆలోచించలేదని ఒక చిన్న పొల ఇస్తారు ఆయన. ఈయన పిలిచారు నన్ను, పిలిచి కళ్యాణి నువ్వు డేర్గా ఉంటావు కదా, ఎందుకు భయం, మేమందరం ఉంటాము, ఏం కాదు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేమవ్వవు, నీకేం కాదు అని చెప్పి రోపు నాకే వేసేసారు. అప్పుడు నాకు మీరు చూస్తే ఆ సీన్లో నా ముఖం ఇలా భయంకరంగా భయపడుతూ ఉంటాను. కిందకి ఇట్లా ఒక్కసారి జప్పర వదిలేసారు కిందకి అని ఉండిపోయి, అదే వాళ్ళకి కావాల్సిన ఎక్స్ప్రెషన్. సో అది అట్లా బాగా పండి, నిజంగా పండి న్యాచురల్గా వచ్చేసింది. అది నాతోనే చేయించేశారు. అది చోటా గారికి ఇచ్చేయాలి ఆ క్రెడిట్ అంతా. దాంతోపాటుగా కొన్ని సీన్స్లో కూడా ఆయన మంచి సజెషన్ ఇచ్చారు. వారు కూడా అద్భుతం. అలాంటి వారితో కలిసి పనిచేసినందుకు ఈరోజు ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో వివిఎన్ఐ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక విధంగా ఆయన ఫస్ట్ ఆది నుంచి కూడా నాకు మంచి క్యారెక్టర్స్ చేయించారు. ఓకే, ఆన్ ఎ సీరియస్ నోట్, యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ అనుకోవచ్చు, సోషల్ మీడియా ప్రభావమే కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ అంత స్ట్రాంగ్, అంత పవర్ఫుల్గా ఉండరు, ఎమోషనలీ అంత స్ట్రాంగ్ ఉండరు అనేది ఒక మిత్ నడుస్తుంది. సో ఇప్పుడున్న గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, వాళ్ళకి యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఒక మాట చెప్పాలి, అంటే మీ మాట పైన మీరు స్ట్రాంగ్గా నిలబడాలి, స్టాండ్ తీసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? మనం చెప్తే వినే స్థితిలో లేరు. మీరే చెప్పారు జంజీ అని. సో మనం చెప్తే వాళ్ళు ఫస్ట్ వినరు. వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళకి తెలిసేటట్టు మనం ఏదైనా అవకాశం ఉంటే ఎగ్జాంపుల్స్ చూపించగలగాలి. వాళ్ళకి కావాల్సి వాళ్ళ కార్యరూపంలో మనం ఏదైనా చిన్న గ్లింప్స్ లాగా ఏదైనా చేసి పెడుతున్నాం అనుకోండి, కరెక్టే కదా అని ఆలోచిస్తారు. వాళ్ళకంతా వీడియోలోని వాటిలోని చూపించగలగాలి. అంటే మనం షార్ట్ ఫిల్మ్స్ తీసి ఏదైనా చెప్పాలన్నా కూడా ఇప్పుడు రీల్స్లో వస్తుంటాయి, మీరు చాలా ఇళ్లలో కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేస్తున్నారు ఈ మధ్య అవేర్నెస్. అలాంటివన్నీ వాళ్ళకి చేరేలా చేయాలి. వాళ్ళకి అర్థమే. మనం చెప్తే వినరండి, నువ్వు చెప్పేదేంటి నాకు, నేను ఇండివిజువల్, నేను పెద్దదాన్ని అయిపోయాను ఇట్లా మాట్లాడతారు. కానీ మీరు ఎంత పెద్దవాళ్ళైనా తల్లి తండ్రికి పుడితేనే మీరు పుట్టారు. అది గుర్తుపెట్టుకొని తల్లి తండ్రి మాట గుర్తించి గురువుల్ని, దైవాన్ని అన్నీ గుర్తుపెట్టుకొని మీరు మీ పనిలో మీరు పని చేసుకుంటూ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ పాత రోజులకే మీరు మళ్ళీ వెళ్తారు. కానీ ఇప్పుడు మన జరుగుతున్న దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేసుకోండి. అందరినీ తిట్టడం, అందరినీ అజ్జేయడం, నేను ఎవరిని మాట లెక్క చేయను, నాదే అని మాత్రం ఎప్పుడూ అనకూడదు ఎవరు. అది మానుకుంటే మీరు బాగుంటారు, మంచి పొజిషన్కి వెళ్తారు. వెళ్ళాలని కోరుకుంటున్నాం. జంజీ కిడ్స్ అయినా సరే సోషల్ అవేర్నెస్
అన్ని చేయాల్సిన పని మీ మీద ఉంది. మీరే రేపటి తరానికి భావి పౌరులు కాబట్టి మీరందరూ కొంచెం అన్ని విషయాల్లో మీరు ఆకళింపు చేసుకొని మీరు ముందుకెళ్తూ అందరికీ సహాయంగా ఉంటే మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మనం పుట్టామంటే పుట్టినప్పుడు మనం ఏం చేసుకోకపోయినా ఏం తేకపోయినా మనది తప్పు ఏం కాదు, ఎందుకంటే మనకు తెలియదు. నువ్వు వెళ్ళేటప్పుడు నీ మార్క్ అంటూ ఒకటి వెయ్యకపోతే నీది తప్పు, నువ్వంటూ ఏం ఇవ్వకపోతే తప్పు. అదే నా స్లోగన్, నేను వెళ్ళేటప్పుడు నేనంటూ ఏదైనా ఒకటి ఇచ్చి వెళ్ళాలి. ఏదైనా ఒక మెసేజో ఏదైనా ఒక సపోర్టో ఏదో ఒకటి, కరెక్టే కళ్యాణి అంటే గుర్తు రావాలి ఏదో ఒకటి, అలా ఏదైనా ఇవ్వాలి. అది నేను చేస్తున్న పని. అలాగే అందరూ ఉండాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.